నామంలో మీ అందరికీ వందనాలమ్మా. కూడొచ్చినటువంటి వారు అందరికీ వందనాలు. వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చదువుకునేటప్పుడు అందరికి వినపడేటట్టుగా మౌత్ని దగ్గర పెట్టుకోండి. గబగబా చదవటానికి ప్రయత్నం చేయండి. సమయం చాలదు కనుక చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని చదువుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొన్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఏ విధంగా లేనిదట. ఏమి కూడా లేనిది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి. ఫస్ట్ దాంట్లో ఏమన్నది? అక్కడ శరీర సంబంధమైన చాలా విషయాలు ఉన్నాయడా. అందుకని ఏమంటాడంటే ఏలయనగా మొదటి కండి చదవమ్మది. మొదటి 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దేవునికి స్తోత్రం. ఇది భూ సంబంధమైనటువంటి కార్యాలు. ప్రతి కుటుంబం కూడా మీరు గమనించాలి. మన కుటుంబాన్ని మనం కట్టుకోవటానికి కోపంతోనో లేకపోతే మన సొంత జ్ఞానంతో మన ఇల్లు కట్టుకోలేం, మన జీవితాలను కట్టుకోలేం. ప్రతి మనుషుడు తన జీవితంలో తనకు నచ్చినట్టుగా నడవటానికే మనిషి బ్రతకటానికి ఇష్టపడుతున్నాడు. తన మనసుకి ఏది నచ్చితే అదే చేస్తూ ఉన్నాడు. మనం ప్రభువుని నమ్ముకున్నాం. మనకి మన జీవితంలో మన ఇష్టమేమి ఉండదు, కానీ దేవుడికి ఎలా ఇష్టమైతే మనం అలా నడవటమే మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు అలా చేసినటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, ప్రేమగా. అక్కడ అన్ని విషయాల్లో ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, చక్కగా అన్ని రకాలైనటువంటి ఆ ఇంట్లో ఉంటాయి సమృద్ధిగా. కానీ సొంత జ్ఞానం ఉంది చూడండి, అక్కడ ఆ కుటుంబంలో ఏముండదంట? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, అల్లరేకే. కానీ అక్కడ ఆ ఇంట్లో ఏముంటుంది? అల్లరే ఉంటుంది, కానీ ఆ ఇంట్లో ఏమాత్రం కూడా మరి సంతోషం అనేది ఉండదు. మనుషుడు తన కోపాన్ని, తనకున్నటువంటి ఆ యూగోను పట్టుకొని నేను అనేటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా నడుపుతున్న మనుషుడు ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా సంతోషంగా ఉన్నట్టు మనం భూమి మీద చూడలేదు. మన ఇరుగు పొరుగుని లేకపోతే మన కుటుంబాన్ని ఒకసారి మనం చూసుకున్నప్పుడు మన కుటుంబంలో ఎలా ఉంటుంది? సాతానుడు ఎలా ఉంటాడంటే పెద్ద నాలుకేసుకుని, పెద్ద పొళ్ళేసుకుని, జుట్టు బాగా ఎరబూసుకుని సాతానుడు ఎలా ఉండడండి. ఎలా ఉంటాడో తెలుసా? సాతానుడి కలర్ ఏంటో తెలుసా? సాతాను వేషం ఏంటో తెలుసా అంటే బైబిల్ చెప్తుంది, వాడు ఉండాసట సమాధానం ఉండదు. వాడు ఉండాసట ఏముండదు? భార్యాభర్తల సమాధానం ఉండదు, తండ్రి బిడ్డల్లో సమాధానం ఉండదు, అన్నదమ్ముల్లో సమాధానం ఉండదు, తల్లి బిడ్డలు కాదు, కుటుంబం మరి గ్రామస్తులతో లేకపోతే మన స్నేహితులతో కూడా సమాధానం ఉండదు. సమాధానం ఎక్కడైతే ఉండదో, సమాధానం ఎక్కడైతే లేదో అక్కడ ఎవరు ఉన్నాడని అర్థం అంట? సాతానుడు ఉన్నాడని అర్థం. మరి సమాధానమే కాదు, ఆ ఇంట్లో ఏముంటుందట? అల్లరి ఉంటుంది, కొట్టుకోవటం, తిట్టుకోవటం, తాగటం, పడిపోవటం, నీచమైన కార్యాలు ఉంటాయి. ఈ నీచమైన కార్యాలు పరలోకం నుండి వచ్చేసినటువంటి ఆ జ్ఞానం కాదు. అది పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానం. అది ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడా క్షమించేటువంటి మనసు ఉంటుంది. ప్రతిదాన్ని కూడా క్షమించి మరి యథాస్థితిగా మన జీవితాన్ని గడపటానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రతిరోజు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అయ్యా నేను పొరపాటు చేశాను, నేను సరి చేసుకుంటానని అనాలి.
నేనేం పొరపాటు చేశాను, వారు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళకంటే నేను ఎక్కువ చేశానని మీరు పోల్చుకుంటే ఈ జ్ఞానం ఎవరిది అని అంటే అది మన సొంత జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే పొరపాటు అయిపోయిందని కానీ లేకపోతే నన్ను క్షమించమని కూడా అడిగేవాడు కాదు దేవుడు. కనుక మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నామో, ఎలా నడుస్తున్నారో, మన పిల్లలు ఎలా నడుస్తున్నారో, మన పిల్లలకి ఏం చెప్పగలం. మనం ఇంత అయ్యాం, మనకే మరి ఒక దైవజనుడు చెప్పలేడు, లేకపోతే సంఘ పెద్దలు చెప్పలేరు, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దలు కూడా మనకెవరు చెప్పాల్సినటువంటి వారు కారు. ఎందుకంటే అన్నీ మనమే, అన్నీ మనకు తెలిసినవి కనుక మనకు నచ్చినట్టు చేస్తాం. ఎవడు మనల్ని అనేది, ఎవడు అంటాడు మనల్ని, ఎవనంటే ఎవనుందా, మాట్లాడడం, వాడితో మాట్లాడడం, దూరంగా వెళ్ళిపోతాం. వాడు నీకేం పని, అసలు నీతో చెప్పాల్సిన పని ఏం లేదు కదా. నువ్వు బాగుపడరా, నువ్వు బాగుండమ్మా, నీ కుటుంబం బాగుండాలి, మీరు బాగుండాలని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉంటారా? చెప్తే విన్నారనుకోండి చెప్తారు, విన్నాడికి ఎవరేం చెప్తారా? చెప్పాల్సిన పని కూడా ఏమి లేదు. ఎందుకంటే ఆ చెప్పినా కూడా అక్కడ ఏముండదట, సమాధానం ఉండదు. అక్కడ కనీసం వినేటువంటి జ్ఞానం కూడా ఉండదు. మరి ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన జ్ఞానం అయితే చెప్పే మనిషి ఎదటి మనిషి ఏం చెబుతున్నాడో అర్థం చేసుకుంటాడు. పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా సహించిద్ది. కోపం ఉండ, ఇంకో రకమైనటువంటి ఎదటి వారు తప్పు మాట్లాడినా దాన్ని సహించుకుంటూ ఉంటుంది. ఈ సహించలేనటువంటి ఆ మనసు, ఆ జ్ఞానం ఎక్కడిది అని అంటే భూ సంబంధమైన జ్ఞానం, నీ సొంత జ్ఞానం అన్నమాట. ఈ సొంత జ్ఞానంతో ఎక్కడికి వెళ్ళలేము, మనం పరలోకానికి వెళ్ళలేము. నీ కుటుంబంలో సంతోషంగా ఉండలేము. నీ కుటుంబంలో ఎప్పుడు కరువులు, దరిద్రము, అన్ని విషయాలు అక్కడే ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే నీ సొంత జ్ఞానంతో నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నావు. దేవుని జ్ఞానంతో నడిపించాలి. దేవుడు వాక్యం చెబుతుంది కదా, అక్కడ కనికరం ఉంటుంది, బిడ్డల మీద కనికరం ఉంటుంది, ఇరుగు పొరుగు మీద కనికరం ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమైద్ది, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు అర్థమైద్ది. ఆ విధంగా ఒకరికొకళ్ళు మనం కలిసి జీవితాన్ని ప్రారంభించినటువంటి ఈ ముగింపు వరకు కూడా నమ్మకంగా ఉండాలి. ఈ రోజుల్లో మనుషుడు పరలోక సంబంధమైనటువంటి దాని మీద మనసు పడతలేదు, కానీ భూ సంబంధమైనది ఈ రోజున ఏమి తినాలి, ఏమి సంపాదించుకోవాలి, ఏమి దాచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాం. మంచిదే, ప్రతి మనిషికి ఇది కావాలి, రూపాయి కావాలి, ప్రతిది కూడా కావాలి, ఎండి బంగారాలు కూడా కావాలి. నేనేమంటానంటే ఒక మనిషికి ఎండి బంగారము, ఒక కారు, పొలము, అన్ని రకాలైనటువంటి సంపాదించుకుని ఎన్ని నాదేనంటే ఇదన్నీ నీదే. ఎంతవరకు అది నీతో? కారు నీతో వస్తుందా? చనిపోయిన తర్వాత నలుగురేమన్నా నీతో రావగలుగుతారేమో. ఎలా రాగలుగుతారంటే పేరు కలిగిన వాడేనో, డబ్బు కలిగిన వాడువనో, లేదా కుటుంబం కలిగిన వాడువనో. ఎక్కడి వరకు వస్తారు నేను నీతో పాటు? మరి మనతో పాటు ఎక్కడి దాకా వస్తారు? శ్మశానాల వరకు వస్తారు, కాల్చే వరకు వస్తారు, పూడ్చే వరకు వస్తారు. ఆ తర్వాత కారు నీతో రాదు, బంగారం నీతో రాదు, ఎండి బంగారం నీతో రాదు, భూమి నీతో రాదు, పెద్దలు చిన్నలు నీతో జై జయం కొట్టిన వారు ఎవరు నీతో రారు. చివరికి నువ్వు ఎలా వచ్చావో తిరిగి మళ్ళీ అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దాని కొరకు అయ్యా నేను రావాల్సినటువంటి స్థలం నీ దగ్గర భద్రపరిచి ఉంది కనుక అయ్యా నేను నీతో నడవాలి, నా పొరపాటు నేను సరి చేసుకోవాలని దేవుడి వైపుకి మళ్ళాలి. మనం ఎవరి వైపుకి మళ్ళాలి? దేవుడి వైపుకి. భూ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోకండి. అది దానివల్ల నీకు సుఖం లేదు, నీ కుటుంబానికి సుఖం లేదు, నీ పక్కన ఉండేటువంటి వారికి కూడా సుఖము ఉండదండి. నిజమేనే. చూడండి, ఇంకొక మాట చెప్తాను వినండి. మనం గమనించాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము జాగ్రత్తగా తీయాలి. 1, 2, 3 వచనాలు చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చూడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. దేవునికి స్తోత్రం చెప్తామా? చూడండి, కఠినమైన మాటని ఏమి నేర్పిద్ది అంటే ఏమి నేర్పిద్ది? కోపాన్ని లేపిద్ది. కఠినంగా ఉండేటువంటి మాట ఎదటి వాళ్ళకి ఏం కలిగిద్దంట? కోపం కలిగిద్ది, కోపం బాగా కలిగిద్ది. మృదువైనటువంటి మాట, మంచిగా నిదానంగా మాట్లాడే మాట, అదే మాటని గట్టిగా మాట్లాడినా అదే మాట, నిదానంగా మాట్లాడినా అదే మాట. నిదానంగా మాట్లాడిన మాటలో ఆలోచన ఉంటుంది. గట్టిగా మాట్లాడితే దాన్ని ఏమంటాం అంటే మన భాషలో తగాదా అంటాం. దాన్ని ఏమంటాం? తగాదా అంటాం. తగాదా ఆడేటప్పుడు ఎలా మాట్లాడతాం? 2 కుక్కలు ఉంటాయి కదా, మన ఈదులో కుక్క మరి పక్కకు ఈదులోకి వచ్చింది అనుకోండి, మీకు బాగా తెలుసు. కుక్కలు తగాదా ఆడుకోవటం ఎప్పుడైనా చూసారా?
నేను మనుషులు తగాదాడుతున్నంత పెద్దగా చూడలేదులే, కానీ కుక్కలు తగాదాడుకోవటం నేను చూశాను. ఈ ఈదులో కుక్క ఆ ఈదులోకి వస్తే ఆ రెండు మాట్లాడుకోవటం మనకేం అర్థం కాదు. కుక్కలు రెండు ఏం చేస్తాయి? తోక ముడిచేసి అవకాడది గెలవలేను అనుకుంటే ఏం చేస్తుంది? తోక ముడిచేస్తే ఈ ఎతట ఉన్నటువంటి కుక్కల కంట పొల్లు పులిసిపోయి ఆ కుక్కని మొరుగుతీ అంట, కానీ కర్రవు అంట. ఏం చేస్తాయి అంట? మొరుగుతీ కానీ కర్రవు అంట. ఎందుకని? తోక ముడిచేసుకుంటుందట. కరిసే కుక్కట దాని మీద ఎగబడే కుక్క తోక పైకి లేపి పొళ్ళని పెట్టి ఖా 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 అని ఎవరి భాష దానికి అర్థం కాదు. ఇది మొరిగిద్ది, అది కూడా మొరిగిద్ది, తోక ముడిసిద్ది. అయినప్పుడు మనుషులు కూడా తగాదాడుకోవటం మీరు ఎప్పుడన్నా చూసారా? వాటికి ఏమైనా తేడా ఉంటుందట? తగాదాడుకునే మనుషులకి తగాదాడుకునే కుక్కలకి ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఉండదు. ఎందుకని? నిదానంగా మాట్లాడితే అది మాటలు, గట్టిగా మాట్లాడితే అదేమో ఆ గట్టిగా మాట్లాడిన మాట ఏమంట? పోట్లాట అంటారు, దాన్ని దెబ్బలాడతాం అంటారు, గయ్యాళ్ళది అంటారు, గయ్యాళ్ళడు అంటారు. అంతేనా? అందుకనే మృదువైనటువంటి మాట, నెమ్మదిగా మాట్లాడేటువంటి మాట, దాంట్లో మనిషికి కనికరము కలిగిద్ది, దయ కలిగిద్ది, ప్రేమ కలిగిద్ది. అన్ని మాటలు ఉంటాయి. మనల్ని ఖచ్చితంగా నరికేసినట్లు మాట్లాడతాం, ఏయ్ ఠీక్ అని వేసేస్తాం. కత్తి అవసరం లేదు మనకి. కత్తులు కూడా కొంతమందికి అవసరం లేదు. ఏమంట? కత్తులు లేకుండానే కస 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 మాటలతో నరికేస్తారు. ఈ మృదువైనటువంటి మాటల్లో కఠినమైనటువంటి మాట విన్నప్పుడు నీతో మాట్లాడినంత తప్పు లేదు, నీతో మాట్లాడకూడదు, ఇక నీ దరిద్రమైన మాటలు మాట్లాడకూడదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, చెడిపోతున్న వ్యక్తికి, చెడిపోతున్న మనిషికి ఒకటి, అమ్మ అది తప్పురా, అలా చేయకూడదమ్మా, అలా చేస్తే ఇది జీవితం పాడైపోద్దని అన్నాం అనుకోండి, ఈ వెళ్ళిన కానించి ఏం చెప్తాడంటే ఆయన సోది మాటలు చెప్తాడు. కనుక ఇక ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆమె దగ్గర కూర్చోమన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని? నిజమైనటువంటి ప్రేమ గద్దింపుతో కలిగినటువంటిది. గద్దింపు కలిగినటువంటి మాట లోబడరేయాలి, మెత్తగా చెప్పాలంట. వేసట తన మాటలంట తేనె పూసినట్టు ఉంటాయి. వేస మాటలు ఎలా ఉంటాయంట? తేనె పూసినట్లు ఉంటాయి. నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. తన మాటల కంట ఎంతలా అనేటువంటి మరి కఠినమైన మనిషి అయినా, ఎలాంటి మంచి మనిషి అయినానట పాపంలోకి పడిపోతాడంట, తేలిగ్గా పడిపోతాడట. అదే కఠినమైన మాట అయితే దగ్గర కూడా పోరు. నిజమే అవ్వచ్చు, అది సత్యమే అవ్వచ్చు, అది ఆయన చెప్తున్నది నిజమే కావచ్చు, కరెక్టే కావచ్చు. కానీ ఆ ఎదటి వరకు ఎలాగ ఉంటుందంటే, నన్నింత మాట అంటారా అని చెప్పి మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుని ఆ ఇంటికి పోవం, ఆ ప్రాంతానికి కూడా పోం, ఆ మనుషుల దగ్గరికి కూడా పోం. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనకు అనుకూలమైన మనుషుల దగ్గరికి వెళ్తాం. ఎవరికన్నా ఎక్కడికి వెళ్తాం మనం? మనకు అనుకూలమైన మనుషుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే హాయిగా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు చెవులో పోతున్నప్పుడు హాయిగా ఉంటుంది. కానీ నువ్వు వినేటప్పుడు, నీ జీవితాన్ని నడుపుతున్నప్పుడు నీకైతే సంతోషంగా ఉండొచ్చేమో, కానీ చివరికి నిన్ను ఎక్కడ తీసుకుని పోతుందో తెలుసా? లోతైన గోతులో తీసుకెళ్ళి నిన్ను పడేస్తుంది. లోతైన గోతులో పడిన తర్వాత నువ్వు కేకలేస్తూ ఉంటావు. నువ్వు ఇష్టం లేని చాటు పడ్డావు అనమాట, నిన్ను ఎవడైనా బయటికి తీస్తారో ఎదురు చూస్తావు, ఎవడో నిన్ను తప్పించలేరు. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? 3వ వచనంలో ఏం చెప్తుంటుంది? జ్ఞానులు చదవాలి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశలు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. మూర్ఖుడు ఎలా మాట్లాడుతున్నాడు, జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఎవరికి తెలుసట? ఎవరు చూస్తున్నారు? చాలామంది ఏంటో తెలుసా, నేను అన్నీ చూస్తున్నా, నాకు అన్నీ తెలుసు అంటాడు. మనకి దేవుడు మనల్ని పుట్టించినటువంటి వాడు, ఆయన మనం సృష్టించినటువంటి దేవుడు తన జ్ఞానాన్ని మనకిచ్చి, తెలివిని మనకిచ్చి, వివేకం మనకిచ్చిన దేవుడు మన స్థితిగతులన్నీ గమనిస్తూ ఉన్నాడు. నాకేం పర్వాలేదు, నాకెవడో చెప్పవసరం లేదు, నేను మాట్లాడింది కరెక్ట్ అని తనకిష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, తనకిష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. మరి ఎంతంటే అంత ఇష్టంగా చేస్తారు. పాపాన్ని కూడా ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తారు. అది దాన్ని చేసినప్పుడు ఇది పాపం అని ఎవరైనా చెప్తే వారి మీద పీకిల దాకా కోపాన్ని పెంచుకుంటాం. కోపమే పాపం, బైబిల్ చెబుతుంది కదా. పాపం నువ్వు చేయవసరం లేదు. పాపం అంటే ఓ మర్డర్ చేయటమో, లేకపోతే వ్యభిచారించటమో, లేకపోతే ఇంకొకటి కాదండి.
దేవుని వాక్యం చెబుతుంది, కోపము దేవుడు నీతిని నెరవేర్చలేదు. కోపం మనిషికి పాపం. ఉదయం వస్తే రాత్రికి, రాత్రి వస్తే ఉదయానికి దాన్ని మర్చిపోవాలి. కానీ దేవుడు వాక్యం చెబుతుంది కదా, దేవుడు వాక్యం జ్ఞానులంట వారి నోటి నుండి వచ్చే మాట చక్కగా అది వినగలిగినటువంటి మాట అంట. మూర్ఖుడు మాట ఎలా ఉంటుంది? జ్ఞానుల మాటని తోసివేసి మూర్ఖుడు మాట మూర్ఖుడు వింటాడు. అంటే గుడ్డోడు పోయి గుమ్ములో పడినట్టు, గుంటలో పడినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుడ్డోడు పోయి ఆడబడతాడట. అరే నీకు తెలుసురా, నాకు తెలుసురా బాగా దారి అని వీళ్ళిద్దరు పోయి ఎక్కడ పడతారంటే గుంటలో పడతారు. ఈ గుంటలో పడినప్పుడు అప్పుడు తెలిసిద్ది అనమాట. కాలు చేయి ఇరిగినప్పుడు, లేకపోతే నరాల వీక్నెస్, లేకపోతే పాటలు ఏమైనా కొట్టేసినాయి అనుకో, అప్పుడు తెలిసిద్ది. అయ్యో జ్ఞానంలో ఆ రోజు దేవుడు వాక్యం చెబుతుంది కదా, ఇలా చేయకూడదని చెప్పింది కదా, నేను దేవునికి వ్యతిరేకమైన పని చేశాను, రొమ్ములు కొట్టుకుంటావు. అప్పటికే నువ్వు సగం లోతుకి 3 వంతులు లోపలికి వెళ్ళిపోయి ఉంటావు. కనుక దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చడానికి ఆయన ఏమంటాడు కదా, మూర్ఖుల్లాగా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే దేవునికి మహిమగా ఉండాలి. దేవుడు ఒకవేళ నీకు తెలిసిన ఆయన ఎవరైనా జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా చెప్పినప్పుడు, ఎవరు చెప్పినా ఆ మాటను మనం వినాలి, తోసివేయకూడదు. దాన్ని తోసివేస్తే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటాం. మీరు గమనించారో లేదో, నేను ఈ మాటని ఎప్పుడు చెబుతూ ఉంటాను అన్నమాట. ఒక కుటుంబంలో ఒక తిరిగిపోతాడో, లేకపోతే ఆ కుటుంబానికి క్రమం తప్పిన వాడు యజమానురాలు ఉందనుకోండి, ఆ ఇంటికి నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? పిల్లలకి కూర్చోగలరా? ఆ ఇంట్లో కాపురం లాగా ఉంటుంది అది. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నిజంగా చేపల మార్కెట్లో మాట్లాడుకుంటారు, కేజీ 60 రూపాయలు, కేజీ 70, 170, 160 రూపాయలు అని కేకలేస్తూ ఉంటారు. ఈ ఒకరేపనే బేరం ఆడుతూ ఉంటే ఒకళ్ళు కేకలేస్తూ ఉంటారు, ఒకళ్ళు తీసుకుంటూ ఉంటే ఒకళ్ళు తగాదాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏం వినపడిద్ది? ప్రశాంతత ఉండదు. దాన్ని ఏమంటారంటే చేపల మార్కెట్ అంటారు. ఏంటో జరుగుతుంది అక్కడ అంటే చేపల మార్కెట్. తగాదాడుకున్నట్లే ఉంటుంది. 100 మంది ఒకేసారి మాట్లాడితే ఏమైంది? తగాదాడుకున్నట్లు మాట్లాడిద్ది. అలాగే ఆ ఇంట్లో భర్త కానీ భార్య కానీ సమాధానం లేకుండా దరిద్రమైన స్థితిలో పడి ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది అనేది ఉండదు. ఆ బిడ్డలకి నెమ్మది ఉండదు. బిడ్డలు చదువుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. వారు ఖచ్చితంగా పెద్దవారు అయిన తర్వాత ఏం చేస్తారంటే తండ్రి నడకనో తల్లిలాగానో నడవాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. బాల్యం నుండి మన దగ్గరే ఉంటారు కదా ఏమండి, స్కూలు పంపిస్తాం పిల్లల్ని. కొద్ది కాలం ఆయన మాస్టర్ చక్కగా పగలల్లా చెబుతూ ఉంటాడు, రాత్రి ఉంటాడు మన దగ్గరే, ఉదయం ఉంటాడు, సెలవుల్లో కూడా మన దగ్గరే ఉంటాడు. ఇప్పుడు ట్రైనింగ్ ఎవరిది ఎక్కువ ఈ పిల్లలకు ఉంటుంది? తల్లిదండ్రుల ట్రైనింగే ఎక్కువ ఉంటుంది. అక్కడ 6 గంటలు ఉంటారు, బాగా ఉంటే 8 గంటలు ఆ మాస్టర్ గారు చెప్తారు. సరే, ఆ మాస్టర్ గారు చెప్తే ఆ మాటలు వాళ్ళు మనసులో పెట్టుకుంటే వారు ఎప్పటికి చెడిపోరు. ఆ టీచర్ గారి మాటలు ఏంటి ఎప్పటికి చెడిపోరు వారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇచ్చే ట్రైనింగ్ ఉంది చూడండి, అన్నదమ్ములు ఇచ్చే ట్రైనింగ్ ఉంది చూడండి, మేనమామ మేనత్తలు ఇచ్చే ట్రైనింగ్ ఉంది చూడండి. ఈ ట్రైనింగ్కి మీ పిల్లలు నాశనం అయిపోతున్నారని వాక్యం చెప్తుంది. ఎలా అంటే వారు మంచి మాటలు ఏం చెప్పరు, మంచి మాటలు చెప్పడానికి ఇష్టపెట్టుకోరు, జ్ఞానుల మాటలు చెప్పడం ఇష్టపెట్టుకోరు. ఇంటికాడ బూతులు నేర్పుతూ ఉంటారు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఎవరినైనా దండించినప్పుడు, ఎవరినైనా కొట్టినప్పుడు తప్పు కదా అని వాడిని 2 దెబ్బలు కొట్టరు, భలే కొట్టావురా మా పిల్లోని కొడతామని ఈడితా కదా ముందు వెళ్తూ ఉంటాడు అన్నమాట. కనుక ఇది ఎక్కడ నేర్చుకున్నారు మన పిల్లలంటే, ఈ పిల్లలు ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే మన దగ్గర ట్రైనింగ్ అయ్యారు. మా నాన్నగారు అని చెప్పేవాడు. మా నాన్నగారు మేము చిన్నప్పుడు ఏంటంటే ఆయన ఎవరైనా నేను కొట్టినా నన్నే కొట్టేవాడు, వాళ్ళు వచ్చి నన్ను కొట్టినా నన్నే కొట్టేవాడు. మా నాన్నకి నేను చెప్పడం మానేశాను. ఎవరైనా మీ పిల్లోడు కొట్టాడని అంటే ఎత్తుకు పరిగెత్తి కొట్టించేవాడు. ఇదేంట్రా బాబు, నేను కొట్టపోయినా నేను చేయకపోయినా వాళ్ళు చేశారని వినేవాడు కాదు. నువ్వు అసలు ఆడి జోలికి ఎందుకు వెళ్ళేవాడిని కొట్టేవాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎవరి మీదైనా తగాదాడాలంటే 6 సార్లు ఆలోచిస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. ఎందుకు? మనకి తల్లిదండ్రుల దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఓ రోజు నాకు తెలియక కరేపాకు మొక్కని పక్కవారి దొడ్లో తీసి బాగుంది 4 మొక్కలు ఉన్నాయి, మొక్క తీసి ఇక్కడ పెట్టా. అన్ని జనులుగా ఉన్నాను నేను. అప్పుడు ప్రభుని నమ్మలే. ఆ కరేపాకు మొక్క ఎక్కడిది ఆయన అని అడిగాడు. నేను చెప్పలేదు, ఇక్కడదేనా అంటున్నాను. అది ఇక్కడదేనా అంటున్నావు, ఆయనకు అనుమానం వచ్చి అడిగాడు నన్ను. నేను ఎక్కడదని చెప్పేదాకా కొడతానన్నాడు ఆయన. చివరికి పక్కన అక్కడ పీకానంటే మళ్ళీ అక్కడ పెట్టి వచ్చేదాకా కొట్టాడు. ఎవరు ఈ కొట్టింది ఎవరు చెప్పండి? మా నాన్నగారు నన్ను కొడితే ఈ మొక్క తీసి ఏడుతా పోయి ఆ కణుతులు కట్టేసింది ఎంతలా.
ఆ మొక్క అక్కడ పాతి పెట్టి వచ్చా. కరివేపాకు మొక్కలే కానీ ఆయన వదిలేయలేదు. అదే భయం ఇప్పటికి మా పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాను. నేను పద్దాకు కొట్టనో తిట్టిన వాళ్ళని, బాల్య వయసులో 2 సార్లు ఏమి కొట్టి ఉంటాను వాళ్ళని. కొట్టేదాకా తెచ్చుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ మీ పిల్లల్ని అభివృద్ధి పరిచిద్ది. నీ భార్యకి నీ ప్రవక్తను బట్టి భయం కలిగిద్ది. నీ భర్తకి నిన్ను బట్టి, నీ ప్రవక్తను బట్టి నీ భర్తకి గౌరవం పెరిగిద్ది. నీ కుటుంబాన్ని గాలికి వదిలేసి నువ్వు ప్రతి వారి మీద వ్యసనం పడుతూ నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటానికి ఇష్టపడుతున్న నీ జీవితంలో నీ కుటుంబానికి మరి జ్ఞానం కలిగిన పరలోక జ్ఞానం ఏడ నుంచి వస్తుంది? నీకు భూ సంబంధమైందే. నన్ను ఈ మాట అంటావా? నన్ను తక్కువగా చూస్తావా? నువ్వు నాతో నీకు అవసరం ఉండదంటే ఎవరు అవసరం రా? ఎప్పుడు దాకా ఉంటామో మనకు తెలియదు. 2 రోజులు బతుకుతామని తెలియదు. బతుకున్నప్పుడే ప్రెస్టేజ్. ఎన్ని రోజులు బతుకుతాం మనం చెప్పండి, గ్యారెంటీ ఉందా? సచ్చినాక రొమ్ములు కొట్టుకునే కంటే బతుకున్నప్పుడు హాయిగా బ్రతకటం కలిసి మంచిది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కలిసి బ్రతికుండగానే బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత బ్రతకలేం. ఆ మతమని, ఈ కులమని, వీడని వాడని మనుషులను దేశించుకుంటూ, ప్రేమ లేకుండా వేలేయబడుతూ, కొట్టుకుంటూ తిట్టుకుంటూ, మనశ్శాంతి లేకుండా కుటుంబమే కాదు, గ్రామమే కాదు, దేశం కూడా అలాగే తయారైంది. కారణం ఏమిటో తెలుసా? వారికి నచ్చినట్టు నడవాలనేటువంటి ప్రేమ ఆలోచన వారిది, సొంత నిర్ణయాలు వాళ్ళి. కానీ బైబిల్ చెబుతుంది జ్ఞానుల మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? చూడండి, ఇక్కడ మనం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చక్కగా గబగబ చదవాలి. న్యాయాధిపతి గ్రంథం 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి. అందుకతడు మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్లు కోత కంటే ఎఫ్రాయిములో పరిగె మంచిది కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎఫ్రాయిం వారు గిద్దోని మీదకి వెళ్ళారు. దేనికి వెళ్ళారంటే ఈయన 330 మందిని తీసుకుని యుద్ధం చేసి జయించి వస్తామన్నాడు. వారందరూ అలసిపోయారు, కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో చూడండి. ఈయన వచ్చాడు. నేను యుద్ధానికి వెళ్తున్నప్పుడు నేను లేననుకున్నావా? నువ్వు పెద్దోడు అయిపోయావా? అన్నీ నువ్వే చేసేసుకుంటున్నావు. నన్ను పిలవకుండా నువ్వే అన్నీ చేసుకుంటున్నావు. నేను లేకుండా నువ్వేం చేయగలవు? నాకంటే గొప్పడు అయిపోయావా అని చెప్పి గిద్దోని మీద తిరగబడుతూ ఉన్నాడు. ఆయన కోపం రావాలి. నువ్వు చెప్పేదేంటి? నీకు చెప్పని పని ఉందా అనొచ్చుగా. ఆయన అన్నాడు అట్టగా. ఆయన అట్ట అనలేదు. అయ్యా, నీవు ఎలాంటి వాడివి? నువ్వు ఎంత గొప్పవాడివి? నిజమే, ఎఫ్రాయిము చేలో పరిగి ఎంత గొప్పది? నువ్వెంత గొప్పవాడు? నువ్వెంత పరాక్రమశాలివి? నీలో ఏ పాటి వారు మేము? ఈ చిన్నదానికి నిధి తీసుకెళ్తాం. పెద్దోడు అయిన నీకు చెప్పటం ఎందుకని నేనే వెళ్ళానని చెబుతున్నాడు ఈయన. వాస్తవానికి 33,000 మంది ఉండాల్సినటువంటి వారిలో 330 మందిని తీసుకెళ్ళాడు ఆయన. 300 మందిని తీసుకుని వెళ్ళినటువంటి గిద్దోను జయంతో తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనిషికి కోపం, మనిషికి ప్రెస్టేజీ, మనిషికి ఈగో. నన్ను అడగరా, నా దగ్గరికి రారా, నా దగ్గర నా అవసరం ఉండదా అని చెప్పాను. మనసులో ఉన్నటువంటి ఆలోచన. దేవుడు మనకు తోడు ఉండగా ఎవరెవరితో మనకేం పనే ఉండదు. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుడు నీకు తోడు ఉండాలి. దేవుడు గిద్దోనికి తోడున్నాడు కనుక అయ్యో 30,000 మంది పైగా ఉన్నటువంటి కాల్బలాన్ని చూసి అతిశయపడలేదు ఆయన. గిద్దోని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈయన మీదకు నేను వెళుతూ ఉన్నాను, వెళ్ళమంటావా? వెళ్ళవయ్యా, నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళమన్నాడు. మరి నది దాకా వెళ్ళారు. నది దాకా వెళ్ళిన తర్వాత యుద్ధానికి రావటానికి ఎవరిలో ఇష్టం లేదు, వెళ్ళిపోమంటే సగం మంది వెళ్ళిపోయారు. ఈ సగం మంది కూడా సగం దెబ్బలాడి వచ్చేస్తారేమోనని, అయ్యా సగం మంది వెళ్ళిపోయారు, వీళ్ళతో నేను యుద్ధానికి వెళ్ళాలా? ఇదిగో గిద్దోను, వాళ్ళతో కూడా చెప్పు, మోకాళ్ళు వేసి నాలుగుతో నీళ్లు తాగిన వాళ్ళు మాత్రమే యుద్ధానికి తీసుకెళ్ళమన్నాడు. ఎందుకో తెలుస్తాండి, మోకాళ్ళు వేసి కుక్కలాగా నీళ్లను కత్తికి తాగారు యుద్ధంలో. నీళ్లు తాగినటువంటి వారు ఎంతమంది అనంటే 300 చిల్లర మనుషులను తీసుకుని వెళ్ళటానికి దేవుడు వాక్యం చెబుతుంది కదా. గిద్దోను పరాక్రమశాలి దేవుడు వైపు చూశాడు. అయ్యా,
నన్ను వెళ్ళమంటావా యుద్ధానికనంటే ఆయన ఏమో చెప్తాడంటే ఎల్లో నేను నీకు తోడుగా ఉన్నాను వెళ్ళమంటే 300 మందిని తీసుకుని వెళ్ళి 3 లక్షల మంది దగ్గర ఉన్న కాల్బలాన్ని ఆయన తుత్తినీలుగా చేసి మనుషులను జయించి తిరిగి వస్తూ ఉండగా చూడండి ఎఫ్రాయిమును చూడని పొడుస్తాకు అతను నేను లేనా, నన్ను పిలవద్దా, నన్ను చెయ్యొద్దా? ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు ప్రజలు వారు? దేవుని ప్రజలు. దేవుడు తోడుంటాడు. అవిశ్వాసులకు దేవుడితో పని లేదు. అవిశ్వాసులకు దేవుడు తోడు అవసరం లేదు. అవిశ్వాసులకి దేవుడు పని అవసరం లేదు. ఎవరికి కావాలంటే దేవుడు బిడ్డలకు, దేవుడు అంటే పడి చచ్చేటువంటి జనాలకి ఈ 300 మంది ఎలాంటి వారంటే వీళ్ళందరూ వెళ్ళిపోయినా యుద్ధములో నేను చనిపోవటానికి సిద్ధపడిన వాడునని వారు 300 మంది ప్రాణాలకు తెగించి గిద్దోని మీద నమ్మకంతో బయలుదేరి వచ్చారు. గిద్దోని ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడంటే దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకుని ప్రాణాలు ఆయన చెబుతూ ఉన్నాడు, ఈయన వెళుతూ ఉన్నాడు. యుద్ధములో జయించి తిరిగి వచ్చినప్పుడు ఎఫ్రాయిము చూడండి ఆనపకాయలకు వస్తున్నాడు వచ్చి ఏమని పిలవాలా? అయ్యో నా తమ్ముడు నా అన్నలు యుద్ధం చేస్తున్నారని పరిగెత్తుకుని వెళ్ళొచ్చు కదా, కష్టాల్లో ఉన్నాడు కదా, పలకరిత్తానికి వెళ్ళొచ్చు కదా, అయ్యో కష్టాల్లో ఉన్నారు కదా, తోడుగా ఉండొచ్చు కదా, కష్టాల్లో ఉన్నారు కదా, మనం ఏదైనా ధైర్యం కలిగిన మాటలు చెప్పవచ్చు కదా. పుల్లతో పడతాం కాదు, కర్రతో పడతాం కాదు, మాటలతో చంపటం కాదు. గిద్దోను సాత్వికుడై అంటున్నాడు కదా, అయ్యా ఎఫ్రాయిము పొలంలో పరిగెంతకు వాడిని కాడో కాదని చెబుతున్నాడు ఆయన. నీ పొలంలో ఒక పరిగె లాంటి వాడిని కాదంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఇది ఎక్కడ జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం, ఇది పర సంబంధమైన జ్ఞానం. మనకున్న దాన్ని బట్టి ఏం చెప్తాం తెలుసా? 150 మాటలు చెబుతాం. మేము ఎలా కనపడుతున్నాం మీకు? నీ కంటికి ఎలా కనపడుతున్నాం? ఈరులు సూర్యులు, రాజాది రాజులు మేము, మా తాతలు మేసాలకు తేనె రాశారు, మేము నిమ్మకాయ నిలబెడతాం. ఈ పనికి మాల మాటలు కాదు, పనికొచ్చే మాటలు చెప్పండి. కష్టపడాలి మనిషి 6 రోజులు, 7వ రోజున దేవుడి సన్నిధికి రావాలి. 6 రోజులు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా దేవుడి భయంతో బ్రతకాలి. మాట అంటే మాట కాదు, మాట అంటే ప్రాణం పోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? దేవుడికి నువ్వు మాట ఇచ్చావు, ప్రమాణం చేశావు, మనుషులను మెప్పు పొందటానికి, మనుషులను సంతోషపడటానికి నువ్వు బ్రతుకుతున్నావా? ఒక దినం వస్తుంది నీ కుటుంబం మొత్తం గుంట్లో పడినప్పుడు ఆ రోజున ఆ మనుషుడు ఎవడు నీ దగ్గరికి రాడు. ఆ మనిషి నీ దగ్గరికి రానప్పుడు నువ్వు రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తావు. అయ్యో ఆనాడు నాయన నిన్ను నేను పట్టించుకోలేదు, ఆ రోజు నువ్వు కన్నీరు పెట్టావు, సిలువ మీద ప్రాణం పెట్టావు, నా కోసం ఇంత బాధపడ్డావు, కనీసం ఆ మాటనే మనసులో కూడా నేను పెట్టుకోలేదని రొమ్ములు కొట్టుకున్న అక్రమము చేయబడలరా నా యొద్ద నుండి పండని చెప్పే దినం వస్తుంది. అప్పుడు ఆ రోజున రొమ్ములు కొట్టుకుని ఆడవాలి. కనుక దేవుడు వాక్యాన్ని మనం గమనించాలి. నిజమే గిద్దోను పరిస్థితి ఎలా ఉంటే చూడండి, ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము. మరి రెబ్కమ్మ గారు, మరి ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు చక్కనటువంటి వారు, బలమైనటువంటి వారు. పెద్దవాడు యాసావు ఎలాంటి వాడు అంటే ఏటాడి పెద్ద జంతువునైనా తేగలిగిన వాడు. అయితే వాస్తవానికి మరి యొక్క దేవుని యొక్క వారసత్వాన్ని, కుటుంబాన్ని వారసత్వాన్ని పెద్ద కుమారుడికి ఇవ్వాలి, జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, తండ్రి బాధ్యతలు ఇవ్వాలి. కుటుంబంతా ఆ తండ్రి తర్వాత తండ్రిగా ఆ పెద్దవాడికి ఇవ్వాలి. అయితే గమనించారో లేదో, తన ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నాయన కదా ఆటాడి మాంసం తెచ్చిపెట్టరా, నాకు చివరి దినాల్లో తినాలని ఉంది. మాంసం తిని, మాంసం నువ్వు పెట్టే కూర తిని భోజనం చేసి ఆశీర్వాదాలన్నీ నీకు ఇచ్చి నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కాస్త జీవితాన్ని ముగించుకుంటానని చెప్పాడు. సరే నాన్నని ఆటాడి న్యాయంగా దుప్పుని ఒక ఆటాడి తీసుకొస్తానికి వెళ్ళాడు. ఈ లోపల ఈ మాటలన్నీ ఎవరున్నారు? తల్లి అయినా రెబ్కమ్మ గారి అంది. యాసావు తల్లి ఉంది, యాకోబుని పిలిచింది. చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. దేవుడు చెప్పాడు ఇతడు చిన్నవాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగానే చెప్తున్నాడు. గుర్తొచ్చి ఆశీర్వాదాలు అట్టించేస్తే మరి చిన్న కుమారుడు దాసుడైపోతాడని దేవుడు వాగ్దానం నెరవేర్చబడదని వెంటనే యాకోబుని చెబుతుంది, అయ్యా అన్నయ్య వచ్చేదానికి మంచిదాన్ని ఒక మేకను తీసుకురా, మంచి కూరుండి పెడతాను, నాన్నకిస్తే నాన్న నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఆశీర్వదిస్తాడంటే ఆయన ఏమంటాడంటే, ఈ మాట కానీ నాన్నకు తెలిసిందనుకో, నేను ఎవరో తెలిసిందనుకో, ఆశీర్వాదాలకు బదులు ఏమవుతుంది? శాపం వస్తుంది. నాయన నన్ను ఎందుకు నమ్మ ఇలా చేస్తావని అంటే, నీకు తెలియదు, నువ్వు వెళ్ళరా, నేను చెప్తాను కదా అని ఆ మాంసం కూర చక్కగా ఉండి ఆ మేక మాంసం మేకతోలు యాకోబు కప్పి యాసావులాగా
తండ్రి దగ్గరికి పంపించింది. తండ్రి తిన్నాడు. అక్కడికి అనుమానం వచ్చింది. తడుముతూ ఒంటిని పట్టుకొని దగ్గరికి తీసుకుని వాసన చూస్తే మేక చర్మము నీసు వాసన వస్తుంది. అయితే వేదుకంపు వస్తుంది కనుక ఇతడు యాసావేని అనుకుని ఆయన గమనించి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. ఆశీర్వాదాలన్నీ ఇచ్చిన తర్వాత ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద ఆయన వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు, నానా ఇదిగో మాంసం కూర వండుకొచ్చానంటే, ఇందాడు వచ్చింది నువ్వు కాదా అని మోసపోయారు. ఎవరెవరు పోయారు? తండ్రి కుమారులు ఇద్దరు కూడా మోసపోయారు. మోసపోయినప్పుడు ఎంత కోపం వస్తుంది మీరు చెప్పండి. ఆశీర్వాదాలన్నీ నేను పొందవలసినవి నా తమ్ముడు కొట్టేశాడని తనకి చాలా కోపం వచ్చేసింది. ఆడు దొరికితే చంపేస్తానని చూస్తున్నాడు. అయితే ఈ మాటలు ఇవన్నీ కూడా మరి యాసావు ఒకరితో చెబుతూ ఉన్నాడు. మా నాన్న చివరి దినాల్లో ఉన్నాడు, ఆయన చనిపోయే ముందు బాధ పెట్టకూడదు, తన చనిపోయిన మరుక్షణం యాకోబుని చంపేస్తాను. ఏమంటున్నాడు ఈయన? మా తండ్రి చనిపోయిన మరుక్షణం నా తమ్ముడిని చంపేస్తా యాకోబుని అంటున్నాడు. ఈ మాటలన్నటువంటి రిబ్కా ఆమె ఏం చెప్తుందంటే, కుమారుని పిలిచాయా, ఇదిగో నీ తమ్ముడు అనగా నీ అన్న నీ మీద ఎంతో కోపంతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదాలు తీసేసుకున్నావని, నాన్నగారు చనిపోయిన వెంటనే నేను చంపేస్తాను అంటున్నాడు. ఇదిగో కొంత బట్టలు, ధనం, తినే ఆహారం అన్నీ మూట కట్టి, అయ్యా నా మాట విను, ఇదిగో దూరాన్ని ఉన్నటువంటి అయ్యా లాభాన్ అనేటువంటి మీ మేనమా ఉన్నాడు, ఆయన కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, ఆ కుమార్తెల్లో నువ్వు పిల్లని పెళ్లి చేసుకుని నేను రామనేదాకా నువ్వు రాకుండా ఉండు, ఎందుకంటే అన్న కోపం చల్లారేదాకా అక్కడ ఉండమని చెప్పింది. ఎందుకమ్మా అలాగెందుకని అంటే, తల్లి చెప్తుంది నేను నా మాట వినాలి, నేను చెప్పే వరకు రావద్దని చెప్పింది. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? యాకోబు నిజంగా తన యొక్క అన్నని తండ్రిని మోసం చేశాడు, తల్లి మాట విన్నాడు. అది ఒక చేతి కర్రతో మూట తీసుకుని గాడిదని తీసుకుని వెళ్ళారు. గాడిది మూట మధ్యలోనే జారి పడిపోయాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎండి బంగారం మనకున్నటువంటి సమస్తం ఒక రోజును వదిలిపెట్టి పోవాలి, అవన్నీ ఏముండేవి కాదు. యాకోబు ఎడారిలో ఉన్నాడు. యాకోబు తినటానికి రొట్టె ముక్కలు లేవు, అతను నిలబడటానికి శక్తి చాలపోతే అతని చేతిలో ఉన్న కర్రే తనకు దిక్కయింది. అక్కడ నుండి బయలుదేరి మొత్తానికి ఒక స్థలంలో కూర్చున్నప్పుడు అంటాడు కదా, ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది దేవుని స్థలమే కానీ వేరే ఒక స్థలము కాదని, అక్కడ నిలబడిన స్థలంలో కూర్చున్న స్థలంలో ఇది దేవుడు మందిరం అని నూనెసి రాయిని నిలబెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను వెళుతూ ఉన్న ప్రయాణం నీకు తెలుసు, మా మేనమామ దగ్గరికి వెళుతున్నాను, నేను అక్కడికి వెళ్ళి వస్త్రానికి ఆహారానికి తిరిగి వచ్చే వరకు కొదువు లేకుండా నన్ను ఆశీర్వదించమని, నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు కలిగిన దాంట్లో 10వ భాగం నీకు ఇస్తానని అక్కడ మరి యాకోబు మొక్కుబడి చేసుకుని వెళ్ళాడు. నిజమేనండి, ఆ వెళ్ళటం తను వెళ్ళిపోయాడు. తన మామ దాదాపు 10 సార్లు మోసం చేసినప్పటికీ ఆయన తిరిగి మళ్ళీ దేవుడు అతను రెట్టింపు ఆశీర్వదించాడు. ఇది ఎలా ఉంటే నిజమే, తల్లి చెప్పింది అన్నని తమ్ముడిని ఇద్దరిని ఒకే రోజున పోగొట్టుకోవటం నేను కన్నులారా చూడలేనని. ఎప్పుడైతే తల్లి చెప్పి పంపించిందో, తల్లి చనిపోయిన యాకోబు తిరిగి రాలేదు. మోసం ఎన్నాళ్ళు పనిచేస్తుంది, అన్యాయం ఎన్నాళ్ళు పనిచేస్తుంది. నిజమేనండి, తననైతే ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించేసింది. చాలా కుటుంబాల్లో పెద్ద కుమారుడంటే ఒకళ్ళకి ఇష్టం, చిన్న కుమారుడంటే ఒకళ్ళకి ఇష్టం, ఆడపిల్లలంటే మరొకరికి ఇష్టం, అయ్యా కుమార్తెలంటే ఒకళ్ళకి ఇష్టం, కుమారులంటే ఒకళ్ళకి ఇష్టం. ఇష్టం అనేది అలా కాదు. 2 కళ్ళు 2 కళ్ళే. ఎడం కన్ను మంచిది కాదని కుడి కన్ను మంచిది కాదు ఎడం కన్నుని తీసేసుకుంటామా? ఈ కన్నులల్లా చెబుతూ ఉన్నాడు దేవుడు, 2 కళ్ళు 2. బిడ్డలు నీకెంతమంది కలిగినా యాక ప్రేమ కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. పిల్లలను ప్రేమించేటువంటి విషయంలో వారిలో భేదాభిప్రాయాలు తల్లిదండ్రులకు ఉండకూడదు. వారు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులు కారా. తల్లిదండ్రులు నీ ఇష్టానుసారమైనటువంటి ప్రేమను, అయ్యో నీకు ఇష్టమైనటువంటి సొంత జ్ఞానంతో నీ బిడ్డలను ప్రేమిస్తున్నావేమో. నీ పిల్లలు పెద్దవారైనప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ దాయాలో అక్కడ దాచి దిక్కు లేనటువంటి మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. ఈ రోజున చూడండి, గమనించాలి. దేవుడు వాక్యం అంటుంది కదా, నిజమే, రిబ్కమ్మ తను చేసినటువంటి ఆలోచన, తను చేసినటువంటి నిబంధనను నిజమే యాకోబుని చూశాడు గనక యాసావు కోపం దాదాపు 20 సంవత్సరాలు 21 సంవత్సరం అన్న మీద తమ్ముడి మీద కోపము చల్లారలేదండి. వీరిద్దరిలో అన్నదమ్ముల మధ్యలో కోపం ఉంది కనుక 20 సంవత్సరాలు ఎవరికి మనశ్శాంతి లేదు, ఇద్దరికి ఎవరికి మనశ్శాంతి లేదు.
ఆ కుటుంబాలు 2 కుటుంబాలు కలిసి భోంచేసిన పాపం లేవు. కారణం ఏమిటి? వారిలో ఉన్నటువంటి స్వార్థం. వాడు ఆస్తిని వీడు కొట్టేయటం, వీడి ఆస్తిని వాడు కొట్టేయటం, ఈ మగ పిల్లల ఆస్తిని ఆడపిల్లలు కొట్టేయటం, ఇదంతా స్వార్థం. ఆ కుటుంబంలో కలిసి భోంచేసే వాతావరణం లేదు, కలిసి ఒక కళ్యాణం చేసేట వాతావరణం లేదు, బిడ్డలు కలిసి వారు బాబాయ్ పెదనాన్న అత్త కలిసి ఉండేటువంటి వాతావరణం లేదు. కారణం ఏమిటో తెలుసండి? స్వార్థం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను డబ్బు సంపాదించాలి, వారి మీద పేరుని సంపాదించాలని పరిగెత్తుతూనే ఉన్నారు. కానీ కష్టపడి రూపాయి సంపాదించి వెనకేద్దామనే ఆలోచన లేదు. ఎవరికైనా రూపాయి పని చేస్తే 100 రూపాయల లాభం రావాలి. ఈరోజు నేను చేసిన కష్టానికి దేవుడు ఇచ్చాడు కదా, తృప్తిపడే మనసు కావాలి. దేవుని సన్నిధిలో అంటున్నాడు, యాకోబు యాసావు విషయంలో తల్లి చేసినటువంటి ట్రైనింగ్ ఎంత గొప్పదంటే, వారిద్దరూ 20 సంవత్సరాలండి, 21 సంవత్సరం కలిసి జీవించలేకపోయారు. నీ బిడ్డలను ఒకవేళ అలాంటి పెంపకం పెంచుతున్నావా? నువ్వు అలాంటి ట్రైనింగ్ నీ బిడ్డలకి ఇస్తున్నావేమో చూడండి. మీరు అలాంటివి చేస్తే మీ బిడ్డలు మీరే నాశనం చేసుకుంటున్నారని వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తుంది, మీరందరూ సమాధానంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో ఆయన అంటాడు కదా, ఎక్కడి నుండి వచ్చినట్టు ఇది పరలోకము నుండి వచ్చినటువంటి చదవాలి కాబా. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. దేవునికి స్తోత్రం చెబుతామా? ఇది ఎలా ఉంటుందంట? పరలోకం నుండి వచ్చింది, మంచి ఫలములతో ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ యాకోబు యాసావులో ప్రేమ ఉందా? కనికరం ఉందా? దయ ఉందా? ప్రేమ ఉందా? ఏమి లేదు. అక్కడ ఏమీ లేవు. అక్కడ ఏముంది? కోపం ఉంది, క్రోధం ఉంది, మత్సరం ఉంది. ఏముంది అక్కడ? అనేకమైనటువంటి కయ్యందూరు కోపం ఉంది వారిలో. ఏముందట? కోపం ఉంది. కోపం దేవుడి నీతిని నెరవేర్చదు. ఇవాళ కోపంతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కోపం వారి జీవితాలే కాదు, కుటుంబాలే తారుమారైపోతున్నాయి. ఏమండి? అనేకమైన కోపమే దేశాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటి దానికి లాభం? ఆ జ్ఞానం ఎక్కడది? పరలోకం నుండి వచ్చిన జ్ఞానమా? కాదు. ఇది ఎక్కడ జ్ఞానం అంటే సొంత జ్ఞానం. డబ్బు గర్వం, వారికున్న పేరు, వారికున్న ప్రతిష్ట, వారికున్న అన్ని విషయంలో కూడా నాకంటే గొప్పవారు లేరు అనేటువంటి ఆ యూగో దేశాలు నాశనం అయిపోతున్నాయి. ప్రజలందరూ చచ్చిపోతున్నారు చాలామంది. కారణం వారిలో పరలోకం నుండి వచ్చిన జ్ఞానము లేదు. వారు దేవుడు నమ్మిన వారైనా లోకం నమ్మకపోయినా దేవుడి జ్ఞానంలో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది. ఏమి లేనప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నరకంలాగా ఉంటుంది. ఏమన్నా ఆ ఇంట్లో కూర్చోగలవా? కాసేపు వాళ్ళతో ఉండగలవా? ఈ రోజున ఎంత ఇస్తావు? మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే నేనేం తేవాలి అన్నట్టు కాదు. ప్రేమ చాలండి. మీరు ఏమి ఇవ్వాల్సిన ఏం కావాలి? ప్రేమ కావాలి. నా యేసయ్య ప్రేమ కావాలి. దిక్కుమాలి ప్రేమలు కాదు, నా యేసయ్య ప్రేమ కావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, నేను ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా గ్రంథం 57:21 వచనం, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? దుష్టుడికి ఏముండదంట? నెమ్మది ఉండదు. నేను చెప్పానుగా, దుష్టుడంటే లావుగా, ఎత్తుగా, ఎర్రగా, పొళ్ళు, ఇంత పొడుగు నాలికే ఉండదు. ఎలా ఉంటుంది? దుష్టుడు ఎలా ఉంటాడు చెప్పండి? దుష్టుడికి నెమ్మది ఉండదు. అదే దుష్టుడు. ఎవరిని చూసినా కలవరం పుట్టింది. వాళ్ళని చూస్తే పొడిచేద్దాం అనిపిస్తుంది. అంటే దుష్టుడు ఎవరిలో ఉన్నాడు? ఆ వ్యక్తిలో దుష్టుడు ఉన్నాడు. ఆ వ్యక్తిలో దుష్టుడు ఉన్నాడు కనుక ఎవరిని చూసినా వాడికి నెమ్మది ఉండదు. దేవుడు వాక్యం చెప్తుంది, దుష్టుడికి నెమ్మదే ఉండదంట. ఆడు మనిషి కాదండి అంటాం, కానీ ఆడు మనిషిలా కనపడుతున్నాడు. కానీ ఆడు మనసులో ఎవరున్నారు చెప్పాలి? దుష్టత్వం ఎరవేగుతుంది కనుక
ఆ మనుషుల్లో ప్రేమ, కనికరము, దయ్య మరి ఏముండదు, మనాతాన ఏముండదు. ఇక ఎవడైనా ఒకటే న్యాయం. కాలు తీసినోడిని కాలు, ఏళ్ళు తీసినోడిని ఏళ్ళు తీసేయటమే. ధర్మశాస్త్రంలో ఉంటుంది. చూడండి ఎక్కడ ఉంటుంది ఆ మాట, ధర్మశాస్త్రంలో ఉంటుంది ఆ మాట. చాలా చోట్ల మన రాసి ఉంటుంది, చూద్దాం. మన ఎందుకంటే 10 అధ్యాయంలో ఉంటుందిలేండి, 26 వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటాయి. ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే ఆ ఇద్దరు మనుషులు సాక్ష్యం చెప్తే ఉరిశిక్ష వేసేయటం. ధర్మశాస్త్రంలో ఎంతమంది, ఒకళ్ళు ఇద్దరు సాక్ష్యం చెప్తే ఉరిశిక్ష వేసేయటమే. ఇద్దరు మనుషులు సాక్ష్యం ఉంటే చాలు, చంపేయటమే. కానీ నా యేసయ్య అంటున్నాడు, దుష్టుడట వాడికి నెమ్మది ఉండదు, ఆ ఇంటోళ్ళకు కూడా నెమ్మది ఉండదు. దుష్టుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయాల్లోనో లేకపోతే చర్చి పైన బయట నెత్తి మీద ఉంటాడే ఏంటి? దుష్టుడు ఎక్కడ ఉన్నాడు బాబు, మీరు అనుకుంటున్నారా? మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు. మన ఇంట్లో ఉంటే దుష్టుడు ఎలా ఉంటాడంటే, ఆ దుష్టుని బట్టి భార్యకి నెమ్మది ఉండదు, ఆ భార్యను బట్టి ఆ దుష్టుని బట్టి భర్తగా నెమ్మది ఉండదు, ఈ దుష్టుని బట్టి పిల్లలకు కూడా ఏముండదట, నెమ్మది ఉండదు. ఆ ఇంట్లో టోటల్గా ఎలా ఉంటుందంటే, ఆ ఇల్లు చూస్తే చెప్పవచ్చు ఈ ఇల్లు ఎవరిది, దుష్టుడు అధికారి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుని బిడ్డలు కూడా పెడతారు కదా, యెహోవా ఇంటికి కాపరి, యెహోవా ఇంటికి కాపరి. యెహోవా ఇంటికి కాపరి ఉంటే దొంగడు రావటానికి కుదరదు కదా, అపవాది రావటానికి కుదరదు కదా, దుష్టుడు రావటానికి కుదరదు. ఆ ఇంట్లోకి యెహోవా కాపరిగా ఉంటే మరి మన ఇంటి యజమానుడు కానీ మరి యజమానురాలు కానీ బిడ్డలు కానీ తాగి తిరిగి వస్తారా? రానిస్తాడు దేవుడు? అలా వస్తున్నారంటే కారణం ఏంటి? ఎవరు లేరు, ఆ ఇంటికి ఎవరు లేరు, దేవుడు లేడు, ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాం అంతే. దేవుడు లేడు కనుక దేవుడు వచ్చినట్లుగా బ్రతకమంటున్నాడు ఆయన. నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. చక్కగా అమసలాగా నడుతో టక్కుమంట కాకిలాగా పడిపోతావు. ఎవరు చెప్పారు ఎక్కడ పోతుంది? నీతోనే పోతుంది, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది, అది నీ గ్రామాన్ని కూడా నాశనం చేస్తుంది నీ ప్రవర్తన వల్ల. ఎదుటి వారికి సంతోషం కలగజేయి. నువ్వు కష్టపడు, నువ్వు బాధపడు, నువ్వేడు. నాకెంత బాధ కలిగినా నేను ఒంటరిగా కూర్చొని ఒక 5 నిమిషాలు ఏడ్చేస్తాను ఫుల్గా, తర్వాత బాధపడతాను, అయ్యో ఇలా జరిగింది ఏంటి. నాకు ఆ దేవుడు ఆ మనసు ఇచ్చాడు. ఒకవేళ పొరపాటున ఏదైనా మాట తూలేసేది అంటే నాలో నేను ఎంతో బాధపడతాను. ఆ తర్వాత ఆయన నేను ప్రభువుని అడుగుతాను, మరొకసారి ఇలాంటి మాట రాకుండా నన్ను కాపాడిన ఆయన, నా నోరు శుభ్రం చేయని ఆయన అని నేను దేవుడి దగ్గర కోరుకుంటాను. దుష్టుడు మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ అక్కడ ఉంటే ఆ ఇంటికి నెమ్మది ఉండదంట, నెమ్మదే ఉండదు. మరి ఇంకో మాట చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 48:22 వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. దుష్టుడికి నెమ్మది ఉండదని దేవునికి స్తోత్రం చెబుతామా? ఎవరు చెబుతున్నారు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుడికి ఏముండదట, నెమ్మది ఉండదు. నేను దుష్టుడినా? ఇవాళ నన్ను దుష్టుడు అన్నాడని పాస్టర్ గారు, ఇక్కడికి వెళ్తే దుష్టుడు అంటున్నాడు, దుర్మార్గుడు అంటున్నాడు అని మరి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారో బాగు చేసుకుంటారు? ఎవరిష్టం ఇది? మా ఇష్టం. మరే ఒకవేళ పాస్టర్ గారికి అర్థమైంది తప్పు అని చెప్పాడు అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఉండే స్థలానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా చెప్పండి రా. సంతోషంగా ఉండేవాళ్ళు చెప్పండి, బాధగా ఉండేవాళ్ళు చెప్పండి అమ్మ. సంతోషంగా ఉండేవాళ్ళైనా గట్టిగా చెప్పండి. ఆడికి అర్థం కాదనుకో, దుష్ట కార్యాలు చేస్తున్నాడని అర్థమయ్యే ఒకవేళ పాస్టర్ గారే చెప్పాడు అనుకో, మళ్ళీ 6 నెలల వరకు కనపడ్డాడు. దేవుడికి స్తోత్రం. మరి ఏం చేయాలి? వీడు అడగలేడు, పాస్టర్ గారు అడగలేడు, వాడికి చెప్పలేడు, వాడి దగ్గర ఉండలేడు, వాడి దగ్గర కూర్చోలేడు. ఎలాగా జీవితాలు ఎలా బాగుపడుతుంది చెప్పండి? నా దేవుడు చెబుతున్నాడు, మంచివాడిని చూస్తున్నాడట, చెడ్డవాడిని కూడా చూస్తున్నాడు. ఎవడు ఎట్టా చేస్తున్నాడని తెలుసు ఆయనకి. అందుకనే ఎవరు తగినటువంటి జీతమో వారి కీటకు నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి అంటున్నాడు యేసయ్య. ఎవరినేం అనకూడదు. ఇప్పుడు పలకరించటం, వందనాలు చెప్పుకోవటం, సమాధానంగా ఉండటం, ఇంతవరకే.
బతికిన 4 రోజులు ఆడట్టాటోడి ఇట్టాడిది ఈ ఎట్టాడిది అని అనేకంటే హాయిగా నవ్వుతూ బతికేస్తే ఈ జీవితానికి అది చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితానికి ఏం కావాలి? ఎలా అన్యాయం చేసేవాడిని చేయనియండి, దుర్మార్గుడిని దుర్మార్గంగా ఉండేయండి, దుష్టుడిని దుష్టుడిగా తిరగని, అమర్యాదగా నడిచేవాడిని నడవని, న్యాయంగా నడిచి నీతిగా బ్రతికేవాడిని వాళ్ళ జోలికి పోకండి, వారిని అలా వదిలేసేయండి. దేవునికి స్తోత్రం. మరి పోయి ఈయన బూతికలు ఆడి మీద నిందలేశారనుకో, ఈ దుష్టుడు అయ్యండి మళ్ళీ ఇంకోడి మీద నీతిమంతుడి మీద నిందెత్తే అప్పుడు నీతిమంతుడు వాడికి పగవడు, దేవుడు వాడి పక్షమున యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవడు పగవాడంటే దేవుడు అతనికి పగవాడవుతాడు. నువ్వు నడిచేవాడు నడవి, నువ్వు చేయవు భక్తి చేసేవాళ్ళు చేయి, నువ్వు చేయకపోతే నువ్వు చేయి, మాకు అలాగ బతుకు. ఒక రోజున ఆయన అడుగుతాడు లెక్క, పాస్టర్ గారు ఎందుకు అడుగుతాడు? పాస్టర్ గారికి ఏం పని అసలు? మాస్టర్దే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, అల్లరి చేసేటప్పుడు కొడతాడు, ఆధారపట్టి సాలపోతే అరుస్తాడు, వీడు ఇంకా మాట వినపోతే పేరెంట్స్ని పిలుస్తాడు. అప్పుడు కూడా మా పిల్లోడు మా కొడుకు మా ఇష్టం అన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏమైనా చెప్తాడా? ఏం చెప్పడం. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, వెళ్ళిపోతారు, పైనుంచి పేపర్ వస్తుంది. మాస్టర్ మాటని చక్కగా చదువుకుని ఆ ట్యూషన్కి వెళ్ళి చక్కగా నేర్చుకున్న పాఠాలలోడికేమో 100కి 98 వస్తాయి. వీడు అచ్చోసిన ఆంబోతులాగా తిరిగి వచ్చాడు కదా, వారానికి ఒకసారో నెలకు ఒకసారో అటు చదువుతాడు వస్తాడు. ఆడికేమిటి? వాడే రాజు వాడే మంత్రి కనుక వీడికి పెద్ద 0 వస్తుంది. ఆ రోజు వచ్చి పేరు వచ్చి మీకు ఎంత డబ్బు కడుతున్నాం మేము, అప్పుడేమంటారు? ఏమంటారు అప్పుడు? మేము ఎంత డబ్బులు కడుతున్నాం, ఆ పిల్లోడు 90 మార్కులు వచ్చినాయి, మా అబ్బాయికి ఎందుకని 6 మార్కులు వచ్చినాయి అంటాడు. ఒరే మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఎలా చేస్తుందని ఆ రోజున చెప్తే నా మీదకి వచ్చారు కదరా. ఈరోజు మార్కులు రాకపోతే నేను వేసానయ్యి, ఎవరు వేశారయ్యి? పైన వారు వేశారు. వారి కష్టా తగ్గినటువంటి ఫలితం వారు ఇచ్చారు. నా చేతిలో ఏమీ లేదు. ఈ బాగా 90 మార్కులు వచ్చినోడికి చెప్పినట్టే ఈ 6 మార్కులు వచ్చినోడికి చెప్పారు. ఏం చెప్పాడంట? ఈ 90 మార్కులు వచ్చినోడికి చెప్పినట్టే నేను ఒకేసారి చెప్పాను. ఏమ్మా, స్త్రీలకు ఒక రోజు, పురుషులకు ఒక రోజు, పిల్లలకు ఒక రోజు చెబుతున్నాడు పాస్టర్ గారు. మీ అందరికీ ఒకేసారి చెబుతున్నాడు. వినగలిగిన వారు విన్నట్టుగా ఆశీర్వదించబడతారు. నువ్వు నాకు చెప్పేది అంటే బోడి పాస్టర్ అన్నాను అనుకోండి, 6 మార్కులు వచ్చిన రోజు ఎడుతావు, 90 మార్కులు వచ్చినప్పుడు సంకలు కొట్టుకుంటావు, స్వీట్లు పంచుకుంటాం. నీ జీవితంలో ఎంత సంతోషం. క్లాస్ ఫస్ట్ వచ్చావు, రాష్ట్రానికి ఫస్ట్ వచ్చావు, మంచి జాబును కొట్టావు, నీ జీవితంలో ఎంత ఆశీర్వాదం. అన్ని రకాలుగా నువ్వు సరిపోయావు. భలే దాసుడా భలే దాసురాలు అనిపించుకోవాలి ప్రభు దగ్గర కూడా. దుష్టుడికి నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. మనుషులు కాదు, ఎవరిచ్చారు? దుష్టుడంటే ఎవడో తెలిసిపోయిందమ్మా. ఎదవరాలు ఎదురొస్తే మంచిది కాదు, నీలకొండ ఎత్తుకొస్తే మంచిది కాదు, పిల్లి వస్తే మంచిది కాదు, కుక్క వస్తే మంచిది కాదు, తుమ్మారు మంచిది కాదు. ఇవాళ మేము గుమ్మం పెడుతున్నాం, మంచిదేననియా? గుమ్మం పెడతాక మంచిదే, ఆ రోజున మంచిదే. నీ మనసు మంచిదైతే ఆ రోజు మంచిదే. ఇల్లు మొదలెడుతున్నానన్నయ్యా, ఈరోజు మంచిదేనా? నమ్మకంతో మొదలెట్టరా, నీ ఇల్లు ఎప్పుడు మంచిదే. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉంచాలా. నీ మనసు ఎంత దుష్టుడు మనసు, దుష్టాత్మ నీలో మనసు, అన్ని అనుమానాల పక్షి. ఇదేమైద్దో అదేమైద్దో అని నీ జీవితమే అనుమానం. నీ జీవితమే ఒక భయంకరమైనటువంటి అనుమానంతో స్టార్ట్ అయినటువంటి జీవితం, చివరికి అనుమానంతోనూ ముగిస్తావు. కనుక దేవుడు వాక్యం చెబుతుంది, నీ చేతనైతే జ్ఞానం కలిగిన మాటలు చెప్పు, నలుగురు బాగుపడే మాటలు చెప్పు, 4 కుటుంబాలకు ఆశీర్వాదకరమైన మాటలు చెప్పు. నీకు చేత అయితే, నీకు కలిగి ఉంటే 2 ఉంటే 1 ఇయ్యి. ఆ 2 ఉన్నవాడి దగ్గర 2 లాగేసుకున్న పని చేయమాకండి. చేతైన మట్టికి మనం ఒకళ్ళకి సహాయం చేయాలి. మనకు కావాల్సిన మట్టికి మన ఓపుకున్న మట్టి చేయండి చాలు. దేవుడు వాక్యం చెప్తుంది, ఈ మనసు ఎవరిది అంటే పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. పరలోకం నుండి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. భూ సంబంధమైన వారు మనం. ఆయన ఆ పరలోకము నుండి
ఆ వాక్యము శరీరము ధరించుకుని కృపా సత్య సంపన్నుడై మనమందరమును ఆయన ఎలుగుతో నింపాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? మరి ఎలా నడుచుకోవాలనుకుంటున్నారో మనమే నిర్ణయించుకోవాలి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో అది మనమే నిర్ణయించుకోవాలి. ఎవరో చెప్పేదాకా మనం బ్రతకూడదు. అదే ఓ జీవితమేనా? చెప్పాను కదా, మన ఈదులో కుక్కలు, మరి పక్క ఈదులో కుక్క వెళ్తే ఊరుకుంటుందమ్మా? మన ఊరిలో కుక్క అయినా ఊరుకుంటుంది? అది అసలు ఏయ్ మా ఈదులో కొత్తవని మాట్లాడుకుంటూ ఉంటే ఆ భాష మనకేమైనా అర్థమైద్దా? ఎవరికి అర్థం కాదు. కుక్కలు అమ్మో ఈ కుక్కలేడు మీద పడతాయేమో దూరంగా దోలండి అంటాం ఆ కుక్కల్ని. మనుషులు కూడా దరిద్రమైన స్థితిలో బతుకుతున్నారు. ఇవాళ దరిద్రమైన బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారు వాళ్ళకి తెలియట్లే. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరిని జీవితం తెలుసుకో నేస్తం, ఆవిరి జీవితం ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. గమ్యము తెలియక తిరుగుచుంటివా, మార్గము తెలియక నలిగిపోతివా, గమ్యము తెలియక తిరుగుచుంటివా, మార్గము తెలియక నలిగిపోతివా. ఏసే మార్గం, ఏసే ఏసే తెలుసుకో నేస్తం, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం తెలుసుకో నేస్తం. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. ఎప్పుడో అందరూ గట్టిగా ఎక్కడో ఆగదు నీ మరణం. నీ జీవము ఏ పాటిదని తెలియకుంటివా, నీటి మీద బుడగయాని మరిచి ఉంటివా. నీ జీవము ఏ పాటిదని తెలియకుంటివా, నీటి మీద బుడగయాని మరిచి ఉంటివా. ఎంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే, ఎంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి జీవితం తెలుసుకోవో నేస్తం, ఆవిరి జీవితం తెలుసుకోవో నేస్తం. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. ఎప్పుడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఆగదు నీ మరణం. నీ కోసం కొరకై యేసు కన్నీరు కార్చెను, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించెను. నీ కోసం కొరకై యేసు కన్నీరు కార్చెను, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించెను. విలువైన తన రక్తం చివరి వరకు కార్చెను, విలువైన తన రక్తం చివరి వరకు కార్చెను. ప్రేమతో చేతులు చాచి నిన్ను పిలుచుచుండెను, ప్రేమతో చేతులు చాచి నిన్ను చుండెను. తెలుసుకో తెలుసుకో ఇది ఏ రక్షణ దినమని, మలుచుకో నీ మనసుని నిత్య జీవమును పొందుకో. తెలుసుకో తెలుసుకో ఇది ఏ రక్షణ దినమని, మలుచుకో నీ మనసుని
నిత్య జీవమును పొందుకో. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. తిరుగుచుంటివా మార్గము తెలియక నలిగిపోతివా, గమ్యము తెలియక తిరుగుచుంటివా మార్గము తెలియక నలిగిపోతివా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం తెలుసుకోనేసం. యేసే యేసే సత్యం, యేసే జీవం తెలుసుకోనేసం. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో క్షణమో ఆగదు నీ మరణం. ఎప్పుడో ఈ పయనం, ఎక్కడో ఆగదు నీ మరణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బ్రతికేటువంటి 4 రోజులు మనుషుడికి యూగో, దాన్నే ఫెస్టేజీ అంటాం, దాన్నే గర్వం అంటాం. దానివల్ల వచ్చే జీతం ఏంటి తెలుసా? మరణం. దాని నుంచి వచ్చేది మరణం. ఎప్పుడో ఏమో తెలియదు, కానీ మనుషుడికి ఆ యూగో మనిషి కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ప్రసంగి 3వ అధ్యాయం 7-12 వచనాల వరకు చక్కనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రసంగి చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. నాకు వినపడద్ది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వినపడదని మౌతు పెట్టమన్నాలే. ఏమండి చదవమ్మ, గట్టిగా చదువు. చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు, దేశించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానం పడుటకు, కష్టపడిన వారికి తన కష్టము వలన వచ్చిన లాభమేమి? ఏమంట? కష్టం వల్ల వచ్చినట్టు లాభం ఏముంటుంది? కొట్టిన దానికి, తిట్టిన దానికి, ప్రేమించిన దానికి, వీటన్నిటికీ మన లాభాలు వేసుకుంటూ ఉంటాం. కష్టపడి పని చేసినోడికి ఏంటి లాభం? జీతం వస్తుందా లేదా? మీరు అర్థం చేసుకోవాలి. పనికి వెళ్తే జీతం వస్తుందా? పనికి వెళ్ళకుండా జీతం వస్తుందండి? పనికి వెళ్ళిన వారికే జీతం, పనికి వెళ్ళిపోతే జీతం. ప్రేమించినోడికి ఏమవుతుంది? ప్రేమ తిరిగి వస్తుంది. కొట్టిన వాడికి ఏమవుతుంది? దెబ్బలే తిరిగి వస్తాయి. దేశించిన వాడికి ఏమవుతాయి? దేశమే ఎదురవుతుంది. నువ్వేం చేస్తావు? నీ జీవితం నీ ఇష్టమే. చక్కగా రాశాడు దాంట్లో. ధాన్యం కింద ఇచ్చామని, ధాన్యం కిందే ఫలం వస్తుంది. జీడిపప్పు విత్తనం నాటితే జీడిపప్పు వస్తుంది, బాదం పప్పు రాదు. తాడి చెట్టుకి ఈతకాయలు వస్తాయా? ఏ విత్తనానికి అదే వస్తాయి. నువ్వేమనుకుంటావు? నేను ఆడి దగ్గర తలంచేది ఏంటి అనుకుంటావు, వాడు కూడా అనుకుంటాడు నీకంటే ఎక్కువే. నేను ఆడి దగ్గర తలంచేది ఏంటి అనుకుంటాం. నా యేసయ్యకి జరక్కు వచ్చాడు రా మీ దగ్గరికి, నా యేసు ప్రభుకి జరక్కు వచ్చాడు మన దగ్గరికి. ఈ లోకముని ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన ఒక కుమారుని బలిగా అర్పించటానికి ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. కారణం ఏంటి తెలుసా? లోకంలో ఉన్న మనుషులు ఎవరు ఒక్కడునూ పాపిగా చనిపోకూడదని, ఏ మనుషుడు కూడా వాడి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని, వాడు మట్టిలో ఉండిపోకుండా పరలోక రాజ్యంలో అక్కడ ఏడుపు కానీ, నిట్టూర్పులు కానీ, శ్రమ కానీ, దుఃఖము కానీ లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని ప్రతి మనిషికి వాళ్ళన్న కోరుకున్నాడు గనక అద్వితీయ కుమారుని తన కొరకై ప్రేమిద్దాం, ప్రేమించి దీనమైన మనసునిద్దాం.
వారికి సాత్వికం నేర్పుదామని ఆయనే వచ్చాడండి. ఆయనే వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఆయనే సత్యమును, ఆయనే మార్గము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. గనుక ఆ మార్గాన్ని నేర్పింది ఎవరనంటే యేసయ్య. నువ్వు ఆ యేసయ్య దగ్గరకు వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? యేసయ్య దగ్గరకు వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? దేవుడు వాక్యం చెబుతుంది, దేశించిన వాడికి దేశం తిరిగి వస్తుంది, కోపించిన వాడికి కోపమే తిరిగి వస్తుంది. మరి మోసం చేసిన వాడికి ఆ మోసమే 4 రోజుల్లో లేట్ కానీ 5వ రోజున నీ దగ్గరికి మళ్ళీ ఏదే వస్తుంది. గనుక కష్టపడి పని చేసేవాడికి కష్టారు జీతానికి ఫలితం వస్తుంది. నీతిగా బ్రతికేవాడికి నీతికి ఫలం వస్తుంది. అది వచ్చేదాకా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. విత్తనం నాటంగానే 3 నెలల దాకా 4 నెలల దాకా ఎదురు చూస్తాడు వారు రైతు. ధాన్యం నాటిన తర్వాత తనకు ఒక విశ్వాసం, నమ్మకం, వానలకి, తుఫానులకి, దోమలకి, తెగులకి నా దేవుడు నన్ను మోసం చేయడు. పంటని, విత్తనమును మాటిని మొదలుకొని ధాన్యము దాన్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, మందులు కొడుతూ, కలుపులు తీస్తూ, పనివారితో ఆయనతో ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు దాన్ని కనిపెట్టుకొని, దేవా నేను ఇచ్చినటువంటి విత్తనము 100 అంతల ఫలాన్ని నాకు ఇవ్వని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి రైతు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతి నమ్మినటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? భూమి మీద డబ్బులు జిమ్మేస్తూ ఉంటాడు. ఆయన ఏమాత్రము కూడా అనుమానం లేకుండా భూమి మీద ఎంతో పెట్టుబడి పెడతా ఉంటాడు. భూమి సారం ఇస్తుంది, భూమి ఫలసాయాన్ని ఇస్తుంది. వాడి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మట్టి, నోరు లేని మట్టి నీకు జీతం ఇస్తుంది. జీతం ఇచ్చి నీకు ఫలసాయం ఇస్తుంది. దేవుడు సర్వం ఎరిగిన వాడాయన, మాట్లాడే దేవుడాయన, చూస్తున్న దేవుడాయన, వింటున్న దేవుడాయన. నువ్వు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం ఈటకు ఆయన దగ్గర జీతం ఉంది. జీతం ఉంది కనుక జీతాన్ని తీసుకోవటం నీకు చేత ఇద్దా. నీకు చేత అవ్వాలంటే నువ్వు న్యాయంగా నడువు, దేవుడితో నడువు, ప్రేమతో నడువు, ప్రేమను పంచు, దేవుడితోనే నువ్వు గడుపు, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకు. అదే నీ జీవితాన్ని ఎలిగించింది ఎలుగుతో. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా చెబుదామా? నేను ప్రార్థనకి వెళ్తే ఏమిటి లాభం? దేవుడు మందిరానికి వెళ్తే లాభం? మీటింగ్లకి వెళ్తే నాకు లాభం ఏమిటి? దేవుడు మందిరంలో పని చేస్తే నాకు లాభం ఏంటి? అయ్యో నేను అందరు చేయటలే, నేనే చేస్తున్నాను కదా, నేను చేయకపోతే ఎలా జరిగిద్ది, ఏంటి లాభం అనుకుంటే నువ్వు ఏది ఆపుతున్నావో అన్ని దేవుడు ఆపేస్తాడు. ఆ రోజు వరకు నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా చెబుదామా? అన్ని ఆగిపోయినప్పుడు రొమ్ములు కొట్టుకుంటావయ్యా, ఒకప్పుడు నా జీవితం ఇలాంటి జీవితాన్ని ఇలా అభివృద్ధి పొందటానికి కారణం నేను నిన్ను ప్రేమించానయ్యా. నన్ను అందరూ ప్రేమించారు, కానీ నేను దేశిస్తూ ఉన్నాను, నన్ను అందరూ దేశిస్తున్నారు. ఒకటే గుర్తు, దేవుడు నువ్వు ప్రేమించినన్నాళ్ళు శత్రువుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. నమ్మినోళ్ళు దేవుడు స్తోత్రం చెప్పచ్చుగా. నువ్వు దేవుణ్ణి ఎంతైతే ప్రేమిస్తావో శత్రువుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. దేవుణ్ణి దేశించటం మొదలు పెట్టావా చూడు, నిన్ను కట్టుకున్న భార్య, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా నిన్ను దేశిస్తారు. దేశించి తరిమి కొడతారు. ఆ దినాలు తెచ్చుకోవద్దు. అందుకని అంటున్నాడు, ఎప్పుడో ఎక్కడో ఏ క్షణమో మనకు తెలియదు. బ్రతికిన 4 రోజులు సమాధానంగా బ్రతకండి, అందరితో చక్కగా బ్రతకండి. ఈ అమ్మ మీద ఆ అమ్మ మీద ఈ అమ్మ, ఈ దరిద్రమైన ఆ సాతాను ఆశాలు ఎందుకో, ఆ దరిద్రమైన అలవాట్లు తెచ్చుకుంటే ఆ రాత్రి నిద్ర ఉండదు, ఆ తెల్లారి కూడా నిద్ర ఉండదు. ఇన్ని జరుగుతున్న బుద్ధి లేకపోతే నిన్ను ఎవడు బాగు చేయలేడు. ఆయన కాటికి మోసుకెళ్తామే. ఎప్పుడో ఎక్కడో తెలియదు నీ పయనం, ఎక్కడో ఏ క్షణమో ఆగదు నీ మరణం. ఎందుకంటే ఈ వాదం ఎక్కడ ఉంటుంది? సాతానుడు ఉండే చాట ఏముంటుందంట? ఈ వాదంలో తగాదాలు ఉంటాయి. అన్నయ్య అసలు ఏం జరిగింది అనుకుంటున్నా మొదలుపెట్టింది సైతాన్. ముగిచ్చమ్మా, ముగిచ్చు. ఈ ఇంటికి తీసుకుని 4 గంటల్లో పెట్టింది. అక్కడ పెద్ద సైతాన్ ఉంటుంది. నన్ను అట్ట అంటారా, రే కత్తేదిరా, చుత్తేదిరా, వేసేస్తాను రా అంటే. ఈ 2 దెయ్యాలు పోయి ఎక్కడ పడతాయో తెలుసా? ఎక్కడ పడతాయి? ఎక్కడో తెలియదు. నాకు తెలియదు అసలు 20 ఏళ్ళు ఏ క్షణంలో పడిపోయి సత్తారో తెలియదు వాళ్ళకి. వాక్యం చెబుతుంది, నేను కాదు. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో చెప్తుంది ఆ మాట. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతున్నాడు.
నేను చెప్పే మాటలు కాదు, ఈ సొంత మాటలు కాదు. గనుక మనం ప్రేమిద్దాం, తిరిగి మనకు ప్రేమ వస్తుంది. ఒకరికి సహాయం చేద్దాం, అది తిరిగి మనకు వస్తుంది, మన బిడ్డలకు వస్తుంది. మా అత్తగారు 5 ఎకరాల పొలం అమ్మి అనేకులకు పనిచేసింది. నేను ఒకరోజు ఆమె ఉండి పెట్టినప్పుడు ఆ పిండి వంటలు ఇవన్నీ పెట్టింది. అక్కడ పిలిచి పెట్టేది ఆమె. నాకు తెలియదు, అంత ఐడియా లేదు. అమ్మ పిల్లలు ఉన్నారు కదా, మేము ఉన్నాం కదా, తింటా ఉన్నాం, మొత్తం పెట్టేస్తున్నాం ఏంటమ్మా, మళ్ళీ అయిపోతాయి కదా, మళ్ళీ ఎప్పుడు ఉండాలి, మళ్ళీ ఇదంతా ఇబ్బంది కంటే ఆమె చేయి పట్టుకున్న తర్వాత పక్కకి అయ్యా నువ్వు ఆగాని మొత్తం పెట్టేసింది. సరే కొంచెం బాధపడ్డా నేను. తర్వాత మళ్ళీ ఉండేది 3వ రోజునే, మళ్ళీ డబ్బాల నిండా ఉండేసింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఆమె ఉండి పెట్టే పని, పంచి పెట్టే పని. మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది. మా నాన్నగారు మా అమ్మగారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు పెద్దోళ్ళు. మా దగ్గర రూపాయి ఇవ్వలేదు, ఇటు ఈడు కానీ వాళ్ళు కానీ ఎవరే మాకు రూపాయి ఇవ్వలేదు. ఈ రోజుకి ఏమి తక్కువ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను నా తల్లిదండ్రులు నా అత్తమామలు పెట్టి పనిచేశారో అవన్నీ తిరిగి నాకు ఇస్తున్నాడు దేవుడు. ఏది పెడతావో అదే పంటకు వస్తాను, నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెబుతాను, అయ్యా వాళ్ళు చేసిన పనికి వల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా 4 మెతుకులు, మాకు భోజనం మాకు సమృద్ధిగా ఉంది. ఏ ప్రేమతో అయితే వాళ్ళు ప్రేమించారో అదే ప్రేమ మేము ఇయ్యాలా, ఎవరూ లేకపోయినా ప్రేమగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతోమంది ఆత్మీయ బంధువులండి. గనుక ఏదో చివరి దినానికి వెళ్ళిపోతూ ఉన్నాం. మీరు ఏది ఎత్తుతారో అదే పంటని కోస్తారు, జాగ్రత్త. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.